నంద్యాల జిల్లా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఫరూక్ తీరుపై తీవ్రస్థాయిలో సిపిఐ పార్టీ నేతలు మండిపడ్డారు. ఏ పని చేయాలన్నా కమిషన్లు డిమాండ్ చేస్తూ ఏ పని చేసినా వాటాలు తీసుకోవడం మంత్రి పనైందని వారు విమర్శించారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని హామీలను నెరవేర్చమని అడిగితే దాడులు దౌర్జన్యాలు చేస్తారా అని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకోబోమని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారితో అధికారులపై పెత్తనం చెలాయించడం మంత్రిగా మీకు తగునా అని సూటిగా సిపిఐ పార్టీ నేతలు ప్రశ్నించారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు, నష్టపోయిన ప్రజలకు వెంటనే పరిహారాలు అందించాలి. అప్పుడు కాదు ఇప్పుడు రోడ్లు వేస్తున్నామని గొప్పలు చెప్పుకొని కాలం గడుస్తున్నా రోడ్డు వేయమంటే నిధులు లేవంటారా? సీనియర్ మంత్రి అయ్యుండి అవినీతిని ప్రోత్సహించడం ఏంటని ప్రశ్నించిన సిపిఐ పార్టీ నేతలు నంద్యాల పట్టణంలో సీనియర్ మంత్రిగా చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు ఈరోజు నంద్యాల పట్టణ అభివృద్ధి మీద, నంద్యాల పట్టణంలో జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాల మీద స్పందించాలని చెప్పేసి సిపిఐగా మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు మీకు దుర్మార్గం, కుందు నది బ్రిడ్జి కొత్తది ఏర్పాటు చేయకుండా మొన్ననే వరదలు వస్తే ఆ వరదల్లో ఇప్పటికీ పాత బ్రిడ్జి మీద తార్ రోడ్ వేసేకి కూడా ఈరోజు నిధులు లేనటువంటి పరిస్థితి. మున్సిపాలిటీ వాళ్ళు పోయి అడిగితే కలెక్టర్ గారు స్వయంగా జిల్లా కలెక్టరు సందర్శించి ఒక్క వారంలో మేము పూర్తి చేస్తామని చెప్పినటువంటి బ్రిడ్జిని ఇంతవరకు గుంతలు తీసి ఉన్న రోడ్డును కూడా బాగా నష్టం చేశారు. ఈరోజు మేము మున్సిపల్ కమిషన్ని కలిసాం, నిధులు లేవండి అంటున్నాడు. నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈరోజు నీ అనుచరుడు పంపతి వేణు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవాడిని నువ్వు కమిషన్లు వసూలు చేయడానికి పెడితే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు న్యాయశాఖ మంత్రిగా సీనియర్ మంత్రిగా ఉన్నావు. నువ్వు నిధులు తీసుకురావాల్సింది నువ్వు చంద్రబాబు నాయుడుతో, ముఖ్యమంత్రితో, నారా లోకేష్తో మాట్లాడి నువ్వు అభివృద్ధి మీద నీపైన విమర్శ చేస్తే నువ్వు తట్టుకోలేకపోతే నువ్వు ఉన్నటువంటి నీ అనుచరుల మీద, ప్రతిపక్షాల మీద దాడులు చేయించడం, కేసులు పెట్టించడం, లేదా పత్రికా మీడియా మీద నువ్వు వాకులు పెడితే మేము కమ్యూనిస్ట్ పార్టీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పబ్బతి వేణి ఎవడు రియల్ ఎస్టేట్ వ్యాపారికి మున్సిపాలిటీలో బిల్లు అప్రూవల్ కావాలంటే అతని పర్మిషన్ కావాలా? ఇది ఎక్కడి న్యాయం? లేదా మైనర్ ఇరిగేషన్లో బిల్లులు కావాలంటే అతని పర్మిషన్ కావాలా? ఎవడు అమ్ముడు పంపతి వేణు? ఈరోజు పంపతి వేణు ఏ సామాజిక వర్గం? ఏమన్నా మున్సిపల్ కమిషనరా, లేదంటే మున్సిపాలిటీలో ఏమైనా ఎంప్లాయా, లేదంటే మున్సిపాలిటీకి ఏమైనా నువ్వు రిక్రూట్ చేసేటువంటి అడ్వైజరా? ఎవడు పంపతి వేణు? ఏం అధికారం ఉంది? ఏదో పంపతి వేణు టౌన్లో విపరీతంగా మొత్తం ఎక్కడ చూసినా ఆయన పేరు వినపడతా ఉంది. దీనిపైన అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీగా మేము సీరియస్గా చర్చిస్తూ ఉన్నాం. ఒక బిల్డింగ్ పర్మిషన్ కావాలని షాపింగ్ కాంప్లెక్స్లో మున్సిపాలిటీలో టెండర్ కావాలంటే పంపతి వేణుకు పోయి లంచం ఇవ్వాలా? లంచం ఇస్తే ఆ లంచాల కాడ కమిషనర్కి, చైర్మన్కి గొడవనా? ప్రజలందరూ, నంద్యాల పట్టణ ప్రజలు చాలా హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు నంద్యాల టౌన్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు భయపడతా ఉన్నారు ఏటుకి. లేదంటే ఆర్య వయస్సులు ఈరోజు చాలా ఓట్లు వేసి నిన్ను గెలిపించారు సీనియర్ మంత్రిగా, నంద్యాల డెవలప్మెంట్ కావాలని చెప్తే, కానీ ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, ఎక్కడ ఏం లేవు. నువ్వు కుందు నది పైన నీళ్లు వారేటువంటి బ్రిడ్జికి తార వేయించలేకపోతే నువ్వు ఏం మంత్రివి? మీకేం అర్హత ఉంది? మీరు వెంటనే, అందుకోసమే ఈరోజు సిపిఐగా మేము రాబోయేటువంటి రోజుల్లో ప్రత్యక్ష ఆందోళన పూనుకుంటా ఉన్నాం. పట్టణంలో ఈ గతంలో 13,600 మందికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే ఆ ఇళ్ల పట్టాల కోసం మేము చేశాం. ఆ ఇళ్ల పట్టాల స్థలాల కోసం మరొక ఉద్యమానికి కూడా పూనుకుంటాం. మీ ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రకటించింది. ఈరోజు కార్యాచరణ ప్రకటించినటువంటి ప్రకారం మేము ప్రతి ఇల్లు లేనటువంటి వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పారు. దాన్ని నంద్యాల టౌన్లో అమలు చేయాల్సినటువంటి బాధ్యత మంత్రి గారి మీద ఉంది. అదేవిధంగా ఈరోజు ఒక ప్రతిపక్షాలు చేసేటువంటి ఎవరో విమర్శ చేస్తే
ఆ విమర్శ మీకు స్పందించకుండా, ఆ విమర్శ మీద దాన్ని సద్విమర్శగా చూసుకొని దాన్ని పరిష్కారం చేయకుండా ఒక మంత్రి స్థాయిలోనే నీ అనుచరులతో, మీ ఉన్నటువంటి తాబేదారులతో ప్రతిపక్షాల మీద దాడులు చేయించడం, ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం కరెక్ట్గా అనేటువంటి పద్ధతి కాదు. మీరు సీనియర్ మంత్రిగా మంచి పేరుంది, దీన్ని మీరు అందరూ కూడా ఒకసారి మరి సరి చేసుకొని ఈ నంద్యాల టౌన్లో మరి అభివృద్ధి కోసం నంద్యాల టౌన్ సంబంధించినటువంటి మున్సిపాలిటీ 150 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఈ రోజుకి అవినీతికి పాల్పడుతున్నారు. కమిషనర్లకి అదేవిధంగా ఉన్న ఇక్కడ కాంట్రాక్టర్లకి కేవలం ఒక ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం తీసుకొచ్చి కాంట్రాక్టర్ కూడా కాదు, ఆయనకు అప్పచెప్పారు. ఈరోజు పంచుకున్నారు, కుప్పలు వేసుకొని పంచుకున్నారు. ఈరోజు మైనర్ ఇరిగేషన్ ఒక ఆయన, మైనర్ ఇరిగేషను, విద్యుత్ శాఖ, అదేవిధంగా మున్సిపాలిటీ పద్ధతి వేనుకంట, ఇంకొక శాఖలు రిజిస్ట్రేషన్ శాఖలు కంట. ఇది ఎంతవరకు న్యాయమో అని మంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. దీనిపైన ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ నంద్యాల జిల్లా కేంద్రంలో అభివృద్ధి గురించి ఇంతవరకు జిల్లా కార్యదర్శి గారు మాట్లాడింది వాస్తవాలు. ముఖ్యంగా ఈ నంద్యాల పట్టణంలో సీనియర్గా ఉన్న మంత్రివారు ఎన్ఎండి ఫరూక్ గారు, ఆయన ముస్లింల పక్షపాతి అనే ఒక్కటే కాకుండా నంద్యాల పట్టణ ప్రజలందరికీ పక్షపాతిగా ఉన్నారు. కానీ ఆయన అనుచరులు ఈరోజు చేస్తున్న దుర్మార్గాలు నంద్యాల పట్టణంలో చాలా ఉన్నాయి. అది ఒక్కొక్కటిగా మొట్టమొదటిగా ఇవాళ పబ్బతి వేణు అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తను కేవలము మున్సిపల్ కమిషన్ను అడ్డగా పెట్టుకొని ఇవాళ బిల్డింగ్లకు అప్రూవల్ కావాలన్నా 5 లక్షలు 10 లక్షలు, అదేవిధంగా రోడ్డు కాంట్రాక్టర్ కావాలన్నా ఆయన పర్మిషన్ తీసుకోకుండా ఇవాళ ఆయన హవా నడుస్తుంది. అదేవిధంగా ఇవాళ మున్సిపాలిటీలో చూస్తే డీజిల్ మాయ అనేది మీకు అందరికీ తెలుసు, పత్రికా విలేకరులకు అందరికీ తెలుసు. కానీ దాని మీద ఎందుకు మాట్లాడుకోకున్నారో ఈరోజు మన మంత్రివర్యులు అర్థం కాలేదు. అదేవిధంగా ఈరోజు నంద్యాల పట్టణం జిల్లా కేంద్రంలో దాదాపు 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, భూములను ఈరోజు కబ్జా చేస్తున్నారు. కానీ ఆ కబ్జా చేసిన వారికే ఈరోజు మంత్రి అనుచరులు, ప్రధాన అనుచరులు కూడా వత్తాసు పలుకుతున్నారు. దీనిపైన కూడా మంత్రివర్యులు కూడా చొరవ తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు పబ్బతి వేణు గురించి ఇప్పటికే చెప్పడం జరిగింది. కానీ ఆయన చేసే అవినీతి మా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. అవి కూడా మేము బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు భూ కబ్జాలు కూడా పబ్బతి వేణు ఇదే పాణ్యం మండలంలో ఒక భూమిలో అవతల వాళ్ళను భయపెట్టించి ఈరోజు భూమి కబ్జా చేసినాడు. అదేవిధంగా నంద్యాల పట్టణంలో కూడా అనేక బిల్డింగులు, అసలు ఆయన పెట్టిన బిల్డింగులకు అప్రూవల్ ఉన్నాయి అనేది మీరు అధికారులు పరిశీలించాలా. కానీ అవన్నీ ఏం పరిశీలించుకోకుండా కేవలము పబ్బతి వేణు చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు సిపిఐ పార్టీ ముందుంటుంది. రేపు రాబోయే కాలంలో ఆయన చేసే అరాచకాలు కూడా సాక్ష్యాధారాలతో మేము ముందు పత్రికా విలేకరుల ముందు, అధికారుల ముందు, జిల్లా కలెక్టర్ ముందు ఉంచుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.